ఎందుకు ఏం మేనియా నడుస్తుంది? 'బిగ్ బాస్' మేనియా నడుస్తుందా ఇంకా మీ మైండ్‌లో? అదైతే 'బిగ్ బాస్' మన మైండ్‌లో అదే రన్ అవుతుంది. హ్మ్. కానీ నేను కొత్త కాన్సెప్ట్‌తో వెళ్దామని చూస్తున్నా అదే 'బిగ్ బాస్‌ని'. అవునా? ఆ! అంటే సో, అన్ని కెమెరాలు పెట్టి ఒక రూమ్ తీసుకొని ఆ టైపా? లేకపోతే ఆ టైప్ అలా వద్దు మనది. హ్మ్. మనదేంటంటే ఇప్పుడు ఎవరైతే ఇంట్రెస్ట్ ఉండిద్ది హ్మ్. వాళ్ళని ఒక 11 మందిని సెలెక్ట్ చేస్తా. అంటే యూట్యూబ్ క్రియేటర్స్‌నా? లేకపోతే క్రియేటర్స్ అందరిని ఎవరైతే ఒక 11 మందిని క్రియేట్ చేసి హ్మ్. ఒక ట్విస్ట్ ఉండిద్దనమాట. హ్మ్. ఒక 'బిగ్ బాస్' షోలాగే తీసుకెళ్తా. హ్మ్. కానీ అప్పటి వరకు కూడా ఎవరికీ చెప్పను. హ్మ్. సడెన్‌గా చెప్తా జనాలకి. హ్మ్. చెప్పేవాడికి ఆళ్ళకే మైండ్ బ్లోయింగ్ అయిపోద్ది. అది హ్మ్. ఏంటంటే ఒక ఎకరం పొలం తీసుకొని అందులో వ్యవసాయం చేపిస్తాను అందరితో. వావ్! హ్మ్. ఎన్ని రోజులు? 120 రోజులు. 120 120 రోజులు. రోజుల నుంచి 130 రోజుల వరకు. వాళ్ళకి మనీ ఇస్తావా మరి? మనీ హ్మ్. ప్రతి ఒక్కళ్ళకి సేమ్ 'బిగ్ బాస్' షోలాగే ఎళ్తా ఉంటది. కానీ ఎవరైతే బాగా లాస్ట్ వరకు ఎవరైతే వ్యవసాయం నేను చేయగలను, నేను ఇచ్చిన అంటే టాస్క్‌లు ఇస్తా ఉంటా. హ్మ్. అయన్నీ ఎవరైతే చేసి లాస్ట్ ఉంటారో వాళ్ళు విన్నరు. ఓకే. వాళ్ళకి 5,00,000 ఒక 5,00,000 యాక్టివా బండి కూడా ఆహా! ఓకే. విన్నర్‌కి. ఓకే. బండి 5,00,000 మంచి ఆపర్చునిటీయే ఆ! ఇది. ఈ అది. థాట్ ఎందుకొచ్చింది ఇలా చేయాలని? ఈ థాట్ ఏంటంటే అసల వ్యవసాయం అనేది చాలా మంది మర్చిపోతున్నారు. హ్మ్. దీనివల్లైనా కొంతమందికైనా చేయాలనిపిచ్చిద్ది కదా! హ్మ్. ఇప్పుడున్న జనరేషన్ చాలా మంది కూడా ఏముందిలే వ్యవసాయం చేస్తే ఏముందిలే అని కొంతమంది అనుకుంటున్నారు. హ్మ్. కానీ ఇప్పటికి గూడా ఆహ్, మన ఏపీలో అయినా గానీ, తెలంగాణలో గానీ ఎక్కడైనా గూడా డిగ్రీ చదివినోళ్ళు అదే జాబులు లేక ఇప్పుడు కూడా వ్యవసాయం చేసేవాళ్ళు చాలా మందున్నారు. అవును. అలాగే నా ఫ్రెండ్ ఉన్నాడు. కార్తికేయ అని చెప్పి మన 'ఆర్ఎక్స్ 100' హీరో గారిలాగా డూబుంటాడు. హ్మ్. మనోడు ఇప్పుడు డిగ్రీ చదివాడు. కానీ జాబ్ లేక ఇప్పుడు మనోడు వ్యవసాయం చేస్తున్నాడు. ఇప్పటి హుహు. నుంచే కాదు ఒక 5, 6 ఇయర్ నుంచి కూడా మనోడికి జాబ్ లేక హ్మ్. దొరక్క వ్యవసాయం చేస్తున్నాడు. కానీ చాలా మంది కూడా స్టూడెంట్స్ కూడా వ్యవసాయం చేస్తున్నారిప్పుడు. వాళ్ళకి గూడా కొంచెం ఆనందం కలగాలని ఈ షో ఒక పెడుతున్నాను. ఇన్‌స్పిరేషన్ లాగా ఒక అంటారు. నాతోనే అలా స్టార్ట్ అవ్వాలి. హ్మ్. అంటే మనం చేసే ప్రతి ఒక్కటి కూడా జనాలకు ఉపయోగపడాలి. ఒక హ్మ్. రైతు కష్టం ఇలా ఉండిద్దా హ్మ్. అని చూపిద్దామని. ఓకే. ప్రతి మంచి ఒక్కడు అంటాడు నేను రైతు ప్రతి ఒక్కళ్ళు కూడా రైతు కొడుకే. హ్మ్. కానీ అంటాడు నేను రైతుని బయటికెళ్ళి అది చేయాలి, ఇది చేయాలి అంటాడు. హ్మ్. కానీ నిజమైన రైతనేవాడు ఎవరు డబ్బా ఏసుకోడు. ఆళ్ళ హ్మ్. కష్టం వాళ్ళు పడతారు. వాళ్ళు కష్టంలో తింటాడు అంతే తప్ప, హ్మ్. నిజమైన రైతనే ఎప్పుడు గూడా అతనికి ఏం ఆలోచన ఉంటది తెలుసా? ఈ సంవత్సరం వర్షాలు బాగా పడాలి. పంట చేతికి రావాలి. పంట చేతికొచ్చేటప్పుడు దేవుడా వర్షాలు పడకూడదు. హ్మ్. పడితే వల్ల పంట నష్టం పడిద్దని చెప్పి వాళ్ళు అనుకున్న నిజమైన రైతు. హ్మ్. ఈ మధ్యలో వాళ్ళేంటంటే ఫేమ్ అవ్వాలన్నోడు ఏం చేస్తాడంటే అదే టయానికి అప్పటికప్పుడు మేకప్ లాంటిదిది. హ్మ్. ఆ! నిజంగా. ఆ! అందుకని ఈ కాన్సెప్ట్‌తో ముందెళ్దామని చూస్తున్నా. అందరికి ఉపయోగపడాలి. హ్మ్. నిజంగా ఒక రైతు పడే కష్టం, హ్మ్. ఒక రైతనేది అసలు ఏంటి? హ్మ్. అసలు ఏది ఎలా స్టార్ట్ అవుతాడు? హ్మ్. మెయిన్‌గా నా టార్గెట్ ఏంటంటే అసలు రైతనేవాడు కాకుండా కౌలు రైతు మీద నాకు కావాల్సిన కాన్సెప్ట్. హ్మ్. ఎందుకంటే నిజమైన రైతు అనేవాడికి ఏంటంటే తనకి ఒక 2 ఎకరాల పొలం ఉంది. హ్మ్. ఈ సంవత్సరం ఒక లాస్ వచ్చిందనుకో, ఆ పొలం కాగితాలు తీసుకెళ్ళి వేరే వాళ్ళ దగ్గర తాకట్టు పెట్టైనా కూడా తెచ్చుకొని ఆ అప్పు తీర్చగలడు. కానీ కౌలు రైతు అలా కాదు. అతను నష్టపోతే అతనా సంపాదించిన సంపాదన మొత్తం గూడా ఫస్ట్ నుంచి సంపాదించింది గూడా హ్మ్. అటు పొలం తీసుకున్న యజమానికివ్వాలి, మందులు తెచ్చినోళ్ళకివ్వాలి, హ్మ్. కూలీలకివ్వాలి, అందరికివ్వాలి. అప్పుడు ఆయన పడే బాధేంటో నేను చూపిస్తా ఈ షోలో. ఓకే. ఆ! సో, అట్లా ఉండబోతుంది. హ్మ్. దీనికంతా ప్రొడ్యూసింగ్, డైరెక్షన్ మొత్తం అదంతా నేనే. నేను మొత్తం నా నువ్వు. ఫ్రెండు సీతారామరాజు వాళ్ళకి గూడా చెప్తాను ఇది. చెప్పి ఇలా తీసుకెళ్దాము. ఒక 11 మందిని ఎంచుకుందాము. ఆ హ్మ్. 11 మంది ఒక ఎకరం పొలం తీసుకుంటాము. ఆ హ్మ్. ఎకరం పొలంలో అదే రైసు, ధాన్యం ధాన్యం పండించు. పండిద్దాం. హ్మ్. ఆళ్ళకి అన్ని టాస్క్‌లుంటాయి. హ్మ్. అన్నీ అన్నీ ఉంటాయన్నమాట. అసలు అసలు ఎలిమినేషన్స్ వీక్లీ. అన్నీ ఉంటాయి. ఈక్లీ అన్నీ ఉంటాయి. హ్మ్. అందరూ అనుకుంటారు ఇదేంటి పిచ్చి నా కొడుకులాగా ఇలా చెప్తున్నాడు అనుకుంటారు కానీ నిజంగా షో అయితే మేము స్టార్ట్ చేస్తాము. హ్మ్. ప్రొడ్యూసర్ కూడా నేనే దానికి. హ్మ్. ఎంతైనా పర్వాలేదు. కానీ ఏంటంటే స్పాన్సర్స్ ఎవరన్నొస్తే ఓకేనా? ఓకే. హ్మ్. వస్తే కూడా ఇంకా గేమ్ ఇంకా బాగా పైకి ఇంప్రూవ్ అవుతా తీసుకెళ్తాం. ఉంటది. ఇంప్రూవ్ అవుతాము. దీనికి జనాల ముందు ఇంకా బాగా తీసుకెళ్తాం. ఎందుకంటే చాలా చెత్త షోలు చూస్తున్నారు జనాలు. హ్మ్. ఇది మంచి గురించి చూస్తారు కదా ఎవరైనా. హ్మ్. నలుగురు ఉపయోగపడేది కదా! వ్యవసాయం అంటే ఏంటసల? హ్మ్. అవును కదా! హ్మ్. దాని గురించి ఇది. ఓకే. ఓకే. సరే ఇప్పటి వరకు చాలా వీడియోస్ చేశారు మీరు. అంటే 'ఓ చెల్లి కదా' అని, అమ్మ కోసమని, నాన్న హ్మ్. హ్మ్. కోసమని హ్మ్. బోలెడు సీరీస్‌ల్లాగా వీడియోస్ చేశారు కదా! అవును. వీటన్నిటిలో మీకు బాగా మోస్ట్ సాటిస్ఫాక్షన్ అనిపించిన సీరీస్ ఏది? ఓ చెల్లి కథ. 'ఓ చెల్లి కదనా'? ఆ! ఎందుకని అంత బా ఓ అనిపించింది? చెల్లి కథ అంటే అది డైరెక్షన్ బాగా చేసాం ముందు. హ్మ్. అంటే సమాజంలో జరిగేదాన్నే మేము తీసుకెళ్ళాం బయటికి. ఓకే. ఇప్పుడు మీరు బయట చూస్తున్నారో లేదో గానీ ఎక్కువగా సంపాదించేవాడు ఎప్పుడు గూడా ప్రేమతో ఉండడు ఇంట్లో. హ్మ్. అలా తక్కువ సంపాదించినోడు గూడా ఎక్కువగా ఇంట్లో ప్రేమతో ఉండలేడు. కానీ ఇయన్నీ మిక్స్ చేస్తేనే ఓ చెల్లి కథ. హ్మ్. ఎలా ఉండాలి? అసల ఈ సమాజంలో ఎలా ఉండాలి అని హ్మ్. మెయిన్.
ఓకే. అంటే ఇప్పుడు సీజన్ 2 కూడా కావాలని అడుగుతున్నారు అని విన్నాం. మరి అది ఎప్పుడు స్టార్ట్ అబ్బో అది చేస్తున్నారు? జనవరి నుంచి ఇద్దాం అనుకున్నాం. అందులో కొంతమంది ఆర్టిస్టులు కూడా మారుతున్నారు. అంటే కొన్ని హ్మ్. కారణాల వల్ల ఏంటంటే ఎప్పుడు పడవకి ఎప్పుడు ఒకేలాగా వెళ్ళిపోదు కదా. హ్మ్. ఒకసారి అలలు వస్తా ఉంటాయి, ఎలుగుతా ఉంటది కదా. పడవలాగా అయిపోయింది మన ఇది. హ్మ్. త్వరలోనే అది ఓ చెల్లి కథ కూడా 2 కూడా సీజన్ 2 కూడా తీస్తాము. ఇంక కొత్త కాన్సెప్ట్‌లు కూడా మన దగ్గర ఉన్నాయి. హ్మ్. జనాలకు ఉపయోగపడేది తీస్తాం తప్ప మేము వేస్ట్ అయితే తీయము. వల్గర్‌గా గాని మనకొద్దు. మాకు హ్మ్. కావాల్సింది ఏంటంటే ఫేమ్ కూడా కాదు. మన వీడియోస్ వల్ల కొంతమంది సాటిస్ఫై అయ్యారా లేదా? హ్మ్. అది నాకు కావాలి మెయిన్. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్‌గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? మర్చిపోయినా మేడం, ఏం మర్చిపోయావు? నా గుండె. ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని అమ్మా నీ వెన్నెలా